హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వర్క్షీట్ 22, 23, 24 చూద్దాం. టాపిక్ వచ్చేసి సబ్ట్రాక్షన్. సో ఇక్కడ చూడండి, డూ ద ఫాలోయింగ్ అన్నారు. సో మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0 - 0 0, 5 - 5 0, 2 - 1 1, 7 - 2 5. So 5 liters 100 milliliters. So here 5 - 0 5, 5 - 5 0, 4 - 2 2, 3 - 1 2. So 2 liters 205 milliliters. So 0, 5 - 5 5, 5 - 5 0, 2 - 1 1, 9 - 7 2. So 2 liters 100 milliliters. And here 10 - 5 5, and here సో 14 ఉంటుంది. అంటే మనం బాగా తెచ్చుకుంటాం. ఇక్కడ 8. సో 14 - 5 9, 8 - 4 4, 8 - 5 3. సో 3 liters 495 milliliters. So next one, 0 - 0 0, 5 - 5 0, 3 - 2 1, 5 - 2 3, 2 - 1 1. So 13 liters 100 milliliters. So here 10 - 5 5, here 14, here 5, ఇక్కడ 15, ఇక్కడ 15 4. సో 14 - 8, 8కి మనం ఎంత కలిపితే 4 వస్తుంది అంటే 6. 15 - 9, 9కి మనం ఎంత కలిపితే వస్తుంది అంటే 6. నెక్స్ట్ 15 - 8 అంటే 7, 4 - 3 1. So 17 liters 665 milliliters. So 0, 8 - 8 0. సో ఇక్కడ 17, ఇక్కడ 12, ఇది 7. సో 17 - 9 మీన్స్ 9కి మనం 8 యాడ్ చేసినప్పుడు 17 వస్తుంది కదా. సో 8, 12 - 5 7, ఇది 0. ఓకే, నెక్స్ట్ 10 - 5 5, and here 4 will be there now. So it is 14 and 3, it's 13. Here again 14, here 8. So 14 - 6 means 8. 13 - 8. So again 5. 14 - 9 5, 8 - 2 6. So 65 liters 585 milliliters. నెక్స్ట్ 0 - 5 అంటే 10, ఇక్కడ వచ్చేసి 4 అంటే 14 ఉంటుంది. ఇక్కడ 5 మళ్ళీ బారో తెచ్చుకోవాలి, 15 ఉంటుంది. ఇక్కడ 4 ఉంటుంది కదా, 14, అండ్ అగైన్ దిస్ ఇస్ 5 అంటే 15, ఇక్కడ 1. అంటే కింద ఉన్న నెంబర్ని బట్టి ఒకేసారి మీరు ఇలా రాసేసుకోండి. సో 14 - 5 అంటే 5కి మనం ఎంత నెంబర్ యాడ్ చేసినప్పుడు 14 వస్తుంది అంటే, సో ఫస్ట్ అయితే 5, 14 - 5 9, 8కి మనం ఎంత కలిపితే 15 వస్తుందమ్మా 7. నెక్స్ట్ 14 - 5 అంటే 9, 15 - 7, సో 8, 1 - 1 6. So 89,795. So 5 - 5 0, 15 - 6 అంటే 9, ఇక్కడ 13 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది. 8 - 6 కాబట్టి ఇంక మనకు అవసరం లేదు. సో 15 - 6, 13 - 8, it is 5. So 590. 8 - 6 2, 8 - 5 3, 3 - 2 1. So 132 liters 590 milliliters. 0, this is 15, and this is 17, and again here 7. So 15 - 8 7, 17 - 9 8,
ఓకే, మీరు రివర్స్ ఎంత యాడ్ చేస్తే 17 వస్తుంది అని థింక్ చేసినప్పుడు చాలా ఈజీగా సబ్ట్రాక్షన్ మీకు అనిపిస్తుంది. 7 - 5 2, ఇక్కడ మన 8 ఉంటుంది, సో 18, ఇక్కడ 8. సో 18 - 9 అంటే 9, 8 - 4 4. సో 4 0 0, 5 - 5 17 - 8 9. ఇక్కడ 5 కదా, బారో వెళ్ళిపోయింది కదా, సో 0, 5 - 4 1, 8 - 7 1. సో 110 లీటర్స్ 900 milliliters. మీరు లీటర్స్ మిల్లీలీటర్స్ పెట్టకపోయినా ఇట్లా నంబర్స్ రాసిన ఓకే. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్, డూ ద ఫాలోయింగ్. ఇది కూడా సబ్ట్రాక్షనే, చూద్దాం. 119 liters 250 milliliters, 95 liters 500 milliliters. సో 0, 5 - 0 5, ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది. 12 - 5 7, 750 milliliters. 8 - 5 3, 11 - 10 9, 10 11, right? So 23 liters 750 milliliters. Second question, 225 liters 650 milliliters, 168 liters 745 milliliters. Subtraction చేసినప్పుడు 10 - 5 5, సో ఇక్కడ 4 ఉంటుంది కదా, 0. అగైన్ బారో తెచ్చుకోవాలి. 16 - 7 9, సో 905 milliliters. 14 ఉంటుంది, ఇక్కడ 11 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. 14 - 8 6, 11 - 6 అంటే 5, ఇక్కడ 0. సో 56 liters 905 milliliters. Worksheet 23, subtraction word problems. First question, a tin contains 20 liters of oil. సో టిన్ లో మనకి ఆయిల్ ఎంత ఉంటుంది అమ్మా, 20 liters ఉంది. అవుట్ ఆఫ్ ఇట్ 980 milliliters ఈజ్ లీక్డ్ ఫ్రమ్ ద టిన్. అయితే 980 milliliters ఆఫ్ ఆయిల్ లీక్ అయిపోయింది. హౌ మచ్ ఆయిల్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద టిన్. సో ఇప్పుడు టిన్ లో ఆయిల్ ఎంత మిగిలిపోయింది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఉన్నది ఎంతో రాసేద్దాం, స్టెప్స్ రాయాలి. క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఇన్ టిన్, క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఇన్ టిన్, లేదా ఆయిల్ ఇన్ టిన్ అని కూడా రాయొచ్చు సింపుల్గా, ప్రాబ్లం ఏమి లేదు. 20 liters ml లేదు కాబట్టి నేను 0 పెట్టాను. సో క్వాంటిటీ ఆఫ్ లీక్డ్ ఆయిల్ అంటే 980 ml కదా, సో ఇక్కడ లీటర్స్ లేదు కాబట్టి 0 పెట్టేసాము. సో ఆయిల్ లెఫ్ట్ ఇన్ ద టిన్ అంటే మిగిలిపోయింది ఎంత అన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. సో ఇక్కడ 0 - 0 0, ఇక్కడైతే 10 ఉంటుంది, అండ్ ఇక్కడ 10లో నుంచి అటు వెళ్ళిపోతే 9 ఉంటుంది, అండ్ 20లో నుంచి మనం 1 బారో చేసాం కాబట్టి 19 ఉంటుంది. సో 10 - 8 2, 9 - 9 0, అండ్ 19 liters. సో 19 liters 20 milliliters ఆఫ్ ఆయిల్ అనేది ఇంకా మిగిలిపోయి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ బకెట్ of capacity 80 liters contain 3 liters 300 ml of water. How much more water can be filled into it? So bucket capacity ఎంతమ్మా, 8 liters. అయితే 3 liters 300 ml మాత్రమే ఉన్నాయి. సో ఇంకా ఎంత వాటర్ కావాలి అది ఫిల్ అవ్వడానికి అంటే ఈ 8 liters నుంచి 3 liters 300 ml మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో కెపాసిటీ ఆఫ్ బకెట్ అంటే మొత్తం ఎంత పడుతుంది అని, కెపాసిటీ ఆఫ్ బకెట్ 8 liters, క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత ఉండింది 3 liters 300 ml. సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ క్యాన్ బి ఫిల్డ్ అంటే ఇది మైనస్ చేయాలి. సో ఇక్కడ మనకి ml ఉంది కాబట్టి పైన లేదు, 0 పెట్టేస్తున్నాం. సో 0 0, ఇక్కడ 10 ఉంటుంది, 10 - 3 7, బారో తీసుకెళ్తే 7 7 - 3 4. సో 4 liters 700 milliliters అన్నమాట ఇంకా ఫిల్ చేయాల్సింది. థర్డ్ ప్రాబ్లం,
Kiran consumes 350 ml of cool drink from a 1 liter 500 ml cool drink bottle. So cool drink bottle 1 liter 500 ml ఉండి దాని నుండి 350 ml డ్రింక్ చేశాడనమాట. హౌ మచ్ కూల్ డ్రింక్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద బాటిల్, అంటే ఇంకా ఎంత మిగిలిపోయి ఉండింది చూడండి. ఈ 500 నుంచి 350 పోతే ఎంతమ్మా, ఇట్స్ 150. సో 1 లీటర్ 150 ml ఉంటుంది. ఓకే, సో రాద్దాం స్టెప్స్. కెపాసిటీ ఆఫ్ కూల్ డ్రింక్ వచ్చేసి 1 లీటర్ 500 ml, కన్స్యూమ్డ్ కూల్ డ్రింక్ వచ్చేసి 350 ml. మనకి లీటర్స్ దగ్గర లేదు కాబట్టి 0 అని పెట్టేశాము. కూల్ డ్రింక్ లెఫ్ట్ ఇన్ ద బాటిల్ అంటే మనం మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ml. 0 minus 0 0, 10 minus 5 5, ఇక్కడ 4 ఉంటుంది. 4 minus 3 1, సో 1 లీటర్ 150 ml. Fourth question. The capacity of petrol tank in a car is 28 liters 800 ml. It contains 15 liters 300 ml of petrol. So how much more petrol it can take in? So petrol tank 28 liters 800 ml పడుతుందంట. ఆల్రెడీ 15 liters 300 ఉంది. సో ఇంకా ఎంత పెట్రోల్ కావాలి ఫిల్ చేయడానికి అని. సో మనం స్టెప్స్ రాస్తే కెపాసిటీ ఆఫ్ పెట్రోల్ ట్యాంక్ 28 liters 800 ml. క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ట్యాంక్ కంటైన్డ్ ఆల్రెడీ ఉండింది అనమాట 15 liters 300 ml. సో హౌ మచ్ మోర్ పెట్రోల్ అన్నారు కాబట్టి క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఇట్ క్యాన్ టేక్ ఇన్. ఈ క్వాంటిటీ ఆఫ్ రాయకపోయినా ఇక్కడ ఏం కాదు, పెట్రోల్ ఇట్ క్యాన్ టేక్ ఇన్ అని కూడా రాయొచ్చు. సో మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. 0 0, 8 minus 3 5, 8 minus 5 3, 2 minus 1. So 13 liters 500 ml. Fifth one, in a petrol bunk 980 liters 250 ml of petrol was available in the morning. 868 liters 750 ml of petrol was sold on that day. How much of petrol was left in the bunk? So manam steps raste. Quantity of petrol available 980 liters 250 ml. So quantity of petrol sold 868 liters 750 ml. How much of petrol was left in the bunk అన్నారు. సో పెట్రోల్ లెఫ్ట్ ఇన్ ద బంక్ అంటే ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. 0 minus 0 0, 5 minus 5 0. సో 0 minus 0 0, 5 minus 5 0. సో ఇక్కడ మనం బారో తెచ్చుకుంటాము. 12 minus 7 5, 9 minus 8 1, 7 minus 6 1, 9 8 minus 8 1. So 111 liters 500 ml. Worksheet 24. ఇక్కడ సబ్ టాపిక్ వచ్చేసి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వర్డ్ ప్రాబ్లమ్స్. A shopkeeper had 90 liters of kerosene. He sold 15 liters of 500 ml to one customer and 28 liters 750 ml to another one. How much kerosene is left with him? అంటే ఇది ఎలా చేయాలి పిల్లలు? ఫస్ట్ కస్టమర్స్ కి అమ్మిన కిరోసిన్ ఇది అండ్ ఇది, ఈ రెండింటిని మనం యాడ్ చేసి 90 నుండి మనం సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. సో క్వాంటిటీ ఆఫ్ కిరోసిన్ షాప్కీపర్ హ్యాడ్ 90 liters. క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ సోల్డ్ టు కస్టమర్స్, వన్ కస్టమర్ అనదర్ కస్టమర్ కాకుండా ఒకేసారి కస్టమర్స్ అన్నాను. సో ఈ రెండింటిని మనం యాడ్ చేయాలమ్మా. 0 0 plus 5 5, 5 plus 7 12 క్యారీ చేయాలి మనం. సో 8 9 plus 5 14. సో 44 liters 250 ml మొత్తము అమ్మింది. ఓకే, సో ఇప్పుడు దీనిని మనం కిరోసిన్ లెఫ్ట్ విత్ హిమ్ అంటే మొత్తం 90 లీటర్స్లో నుండి ఈ 44 liters 250 ml ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 90 liters పక్కన మిల్లీ లీటర్స్ ఏం లేదు కాబట్టి మనం 0 0 రాసేస్తాము. సో 0 minus 0 0. సో ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో 9 అండ్ ఫైనలీ 8. ఓకే, సో 10 minus 5 5, 9 minus 2 7, 750
ml. Next 9 minus 4 5, 8 minus 4. సో ఇంకా ఎంత మిగిలిపోయి ఉండిందమ్మా అంటే 45 liters 750 milliliters. Second problem, a new water tank with 1500 liters capacity is installed on a house. కొత్త వాటర్ ట్యాంక్ పెట్టారనమాట ఇంటి పైన. 450 liters 500 ml of water is filled in the first spell. ఫస్ట్ స్పెల్ అంటే ఫస్ట్ సారి ఇంత వాటర్ ఫిల్ చేశారు. అండ్ 680 liters 250 ml in the second spell. రెండవసారి ఇంత వాటర్. హౌ మచ్ మోర్ వాటర్ క్యాన్ ద ట్యాంక్ హోల్డ్? ఇంకా ఎంత వాటర్ ట్యాంక్లో పడతాయి అని అనమాట. సో కెపాసిటీ ఆఫ్ వాటర్ ట్యాంక్ వచ్చేసి 1500 liters అమ్మా. సో వాటర్ ఫిల్డ్ ఇన్ 2 స్పెల్స్, 450 liters 500 ml అండ్ 680 liters 250. సో ఇది 2 times ఫిల్ చేసిన వాటర్. సో ఇప్పుడు మనము వీటిని మొత్తం ఎంత వాటర్ ఫిల్ చేశారంటే యాడ్ చేయాలి. 0 5 5 plus 2 7 0 it's 13 11. సో మొత్తం ఇంత వాటర్ అనేది ఫిల్ అయి ఉంది. సో క్వశ్చన్లో మనకి హౌ మచ్ మోర్ వాటర్ క్యాన్ ట్యాంక్ హోల్డ్. సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ క్యాన్ ట్యాంక్ హోల్డ్ మోర్ అని కూడా రాయొచ్చు. సో ఎలా వస్తుంది? ఈ 1500 liters నుంచి మనము 680 liters, సారీ ఇది 1130 liters. 1130 liters 750 ml ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ ml ఏం లేదు కాబట్టి 0 పెట్టేద్దాం. 0 ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది అండ్ 9 9 4 ఉంటుంది. సో 10 minus 5 5, 9 minus 7 2. సో 250 ml. నెక్స్ట్ 9 minus 0 9, 9 minus 3 6, 14 minus 11 అంటే మనకి 3. సో 369 liters 250 ml ఆఫ్ వాటర్ ఇంకా మనకి ట్యాంక్లో పడతాయి అన్నమాట. థర్డ్ ప్రాబ్లం, a big drum contains 200 liters of oil. During a day 75 liters 250 ml of oil was sold and 900 milliliters was spilled. అంటే చిందిపోయింది అనమాట. ఓకే, కారిపోయింది. హౌ మచ్ ఆఫ్ ఆయిల్ వాజ్ లెఫ్ట్ ఇన్ ద డ్రమ్? సో మొత్తం 200 liters కెపాసిటీ, ఇది అమ్మారు అండ్ ఇది వేస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసి 200లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే మిగిలిపోయింది వస్తుంది. సో క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ సోల్డ్ 75 liters 250 ml. క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ స్పిల్డ్ అంటే 900 ml. ఇక్కడ లీటర్స్ లేదు కాబట్టి 0 పెట్టేద్దాం. 0 5 9 plus 2 వచ్చేసి 11. సో 76 liters 150 ml ఆఫ్ ఆయిల్ మొత్తం స్పిల్డ్ అండ్ సోల్డ్ రెండు కలిపి. సో ఆయిల్ కంటైన్స్ ఎంతమ్మా? 200 liters. సో ఆయిల్ లెఫ్ట్ ఇన్ ద డ్రమ్ వచ్చేసి 200 liters నుంచి మనం ఈ 76 liters 150 ml ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 0 ఇక 10 9. సో 5 9 minus 1 8. సో ఇక్కడ 9 9 1. సో 9 minus 6 3 2 1. సో 123 liters 850 ml ఆఫ్ ఆయిల్ అనేది ఇంకా మిగిలిపోయి ఉంటుంది. సో ఫోర్త్ ప్రాబ్లం, దెర్ వాజ్ 75 liters 750 ml వాటర్ ఇన్ ఏ డ్రమ్. Rahim took out 8 liters 700 ml of water into a bucket and 17 liters 250 ml into a tin. Then how much water is left in the drum? సో ఈ రెండింటిని మనం యాడ్ చేసి దీంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. వాటర్ ఇన్ ద డ్రమ్ అంటే ఇంత ఉంది. క్వాంటిటీ ఆఫ్ వాటర్ టుక్ అవుట్ ఇంటూ బకెట్ అండ్ టిన్, ఈ రెండు అనమాట. సో ఇప్పుడు వీటిని మనం యాడ్ చేయాలి. 0 5 9.
సో 25 liters 950 ml ఆఫ్ వాటర్ మొత్తము యూస్ చేసింది. సో వాటర్ లెఫ్ట్ ఇన్ ద డ్రమ్ అంటే ఈ 75 liters 750 ml నుంచి మనం 25 liters 950 ml ని సబ్ట్రాక్షన్ చేయాలి. 0 0 ప్లస్ 17 ఇక్కడ వచ్చేసి మనకి 4 ఉంటుంది, ఇక్కడ ఇది కూడా పోదు కాబట్టి 14 and 6. 17 minus 9 అంటే 8 అన్నమాట. 14 minus 5 9, 6 minus 2 4. సో 49 liters 800 milliliters ఉంటుంది ఇంకా వాటర్ డ్రమ్ లో.